नीलातुङ्गस्तनगिरितटी सुप्तम् उद्बोध्य कृष्णम् पारार्थ्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती सोच्छिष्टायां सृजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. భాగవతోత్తములారా, ధనుర్మాస తిరుప్పావై మహోత్సవంలో ఈరోజు మనం 14వ రోజుకు చేరుకున్నాం. నిన్నటి రోజున గోపికలంతా కూడా ముందుగా కృష్ణుని పాడి తర్వాత రాముణ్ణి పాడారు. అయితే ఈనాటి పాశురంలో ఉంగల్ పగక్కడై తోటత్తల్ అనేటువంటి పాశురంలో ఆ అవతారాలన్నింటికీ కూడా మూలకందమైనటువంటి అనిరుద్ధ స్వరూపాన్ని, అనిరుద్ధ వ్యూహాన్ని వీళ్ళంతా కూడా కీర్తిస్తున్నారు. అంటే మనకి రాముడిగా వచ్చిన, కృష్ణుడిగా వచ్చిన, నృసింహుడిగా వచ్చిన ఇవన్నీ కూడా వ్యూహతత్వాలే, వ్యూహం నుంచే వస్తాయి. అయితే అక్కడ పరమాత్మకి త్రియుగః అని పేరు. అంటే అక్కడ 3 వ్యూహాలు ఉంటాయి మనకి. ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ అనేటువంటి 3 వ్యూహాలు. ఈ 3 వ్యూహాలలో 2 గుణాలతో పరమాత్మ ఉంటూ ఉంటాడనమాట. ఆ విధంగా ఉంటూ ఈ సృష్టికి సంబంధించినటువంటి సృష్టి, స్థితి, లయలన్నింటినీ కూడా చేస్తూ ఉంటాడనమాట. సృష్టి చేసేటువంటిది ప్రద్యుమ్న వ్యూహం అయితే, స్థితికారకమైనటువంటిది అనిరుద్ధ వ్యూహం. అలాగే సంకర్షణ వ్యూహం ఏదో లయకారకమైనటువంటిది. ఈ విధంగా ఆ సృష్టి స్థితి లయల్ని పరమాత్మ కడలలు పెయ్యొత్తయ్యండ్రా అని మనం అనుకున్నాం కదా. 2వ భాషలో పాల సముద్రంలోకి వేయించేసి అక్కడి నుంచి పరవాసుదేవుడిగా వేయించేసి అక్కడి నుంచి వ్యూహ రూపంలో వ్యూహమూర్తిగా మనందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. వ్యూహంలో అవతారాలన్నీ కూడా విభవ అవతారాలన్నీ కూడా వ్యూహమూర్తి ద్వారా వస్తున్నాయని మనకు తెలుస్తుందన్నమాట. అటువంటి ఆ వ్యూహమూర్తి, ఈ అవతారాలన్నిటికీ మూలకందమైన వ్యూహమూర్తిని ఈనాటి భాషల్లో గోపికలంతా కూడా కీర్తిస్తున్నారన్నమాట. అయితే లోకంలో మనం ఒకటి అనుకుంటాం, ఏదో పని చేద్దామని, దానికి కావలసినటువంటి సాధనములు అన్నీ సమకూర్చుకుని పని చేస్తాం. అయితే ఆ పని అవదు. అదేమిటి ఇలా అయింది, నేను ఇలా అనుకున్నానే అంటాం. అయితే మనం అలా అనుకున్నా పని అవ్వట్లేదంటే ఇంకా ఎవరో ఉన్నారు అని మనకు తెలుస్తుందన్నమాట. అయితే అక్కడ దీన్నే అలా అనుకోవడాన్నే వేదం కూడా చెప్తుంది. భోక్త భోగ్యం ప్రేరితారంచ మత్వా జుష్టః తతః అమృతత్వమేతి తేన అమృతత్వమేతి అంటుంది వేదం. అంటే భోక్త అంటే అనుభవించేవాడు, భోక్త. భోగ్యం, భోగ్యమైనటువంటి అనుభవింపబడినటువంటి ఒక పదార్థం, దాన్ని అచేతనం అంటారు. ఈ 2 ఉంటే సరిపోతుందా అండి అంటే సరిపోదట, ఇంకా కావాలి. ఎలాగా అంటే ఉదాహరణ అంటే మామూలుగా మనం ఎవరో మనకు ఒక పండు ఇచ్చారు, ఆ పండు చాలా భోగ్యంగా ఉంది, దాన్ని కాస్త మనం భుజించాలని మనకు ఒక ఆశ పుట్టింది. అయితే ఇంతలో ఎవరో ఒక మహానుభావుడు వచ్చారు. వస్తే ఇది కాస్త ఆయన దాసోహం పెట్టి ఆయన చేతిలో సమర్పించేశాం. మనకి దాని యందు మనం ఉన్న భోక్త, భోగ్యమైన పదార్థం ఉంటుంది, మనకి బుద్ధి కూడా కలిగింది, కానీ దాన్ని మనం అనుభవించలేకపోయాం. ఎందుకు అంటే పరమాత్మ కూడా ఆ ప్రేరితారంచ మత్వా, ప్రేరితావని ఉంటాడు ఆయన పరమాత్మ. ఆయన అనుకుంటేనే అన్ని పనులు, ఆయన అనుకుంటే ఎవరికైనా దేనివాడు, ఆయన అనుకోవాలి అని ప్రేరితారంచ మత్వా, ప్రేరకుడు అని మనలో ఉండి అంతటా ఉంది పరమాత్మ. ఆ విధంగా ఉంటాడని ఇక్కడ మనకి అనుమానం ద్వారా ఈ జ్ఞానం కలుగుతుంది మనకి. దీనికి ఉదాహరణగా ఇంకా మనం చెప్పుకోవాలంటే రామాయణంలోకి పెడితే దశరథ చక్రవర్తి సర్వస్వతంత్రుడు ఆయన అనుకున్నట్ట, ఏమని రామచంద్రస్వామికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడు. రామచంద్రస్వామి కూడా ఇష్టపడ్డాడు. ప్రజలు కూడా చాలా తమ యొక్క ఆమోదాన్ని తెలిపారు. ప్రజలు కూడా
సాక్షాత్తు వశిష్ఠ మహర్షి దానికి ముహూర్తం పెట్టాడు. అయినా అయిందా? అవలేదే. అక్కడ లక్ష్మణస్వామితో అంటాడు రామచంద్రస్వామి, ఈ పని ఏదైతుందో దైవమేతత్ కార్యం అంటాడు. ఇదంతా కూడా భగవంతుని యొక్క దైవస్య కర్మ తత్, ఇది దైవం యొక్క కర్మ అంటాం. మనం దైవం అని ఉంటుంది, అదే మనం దాన్నే మనం ఎంత భోక్త భోగ్యం అంతా ఉన్నా దైవం అని కూడా సహకరించాలి, దైవం కూడా ఆ ప్రేరిత అంటారు దాన్ని. ఆ విధంగా మనకి చెప్తారన్నమాట. ఆ విధంగా చెప్పుడు అయితే అలాగే మనకి భగవంతుడు అనేటువంటి వాడు అనుమానంతో, అంటే భగవంతుడు ఉన్నాడు అని అనుమానంతో మనం సాధిస్తాం, భగవంతుడు తెలుసుకుంటాం. ఈ విధంగా ఈనాటి పాశురంలో మనకు కొన్ని ప్రమాణాలు చెప్పి, ప్రమాణాల ద్వారా కూడా మనకి ఆ గోపికని మేలుకొలుపుతారు ప్రభాతిక లక్షణాలు చెప్తూ. అలాగా ఈనాటి పాశురంలో మేలుకొల్పబడేటువంటి అమ్మాయి ఎవరుతుందో ఈమె గొప్ప వాంగ్మాధుర్యం కలిగినటువంటి అమ్మాయి. ఎంత గొప్ప వాంగ్మాధుర్యం! లోకంలో మనకి మంచి పేరు రావాలన్నా చెడు పేరు రావాలన్నా కూడా చెడ్డుగా చెప్పుకోవాలనుకున్నా వాక్కే, మన వాక్మాధుర్యమే అక్కడ అంటారు. ఏమిటి అక్కడ చెప్తూ, అక్కడ వాక్ అంటే వాక్ని, మంచి వాక్ను ధరించినట్టయితే మనకి లోకంలో అందరి యొక్క మరణం మనకు కలుగుతుంది, అందరూ కూడా మనం మెచ్చుకుంటారు. అలాగే వాక్ పారుష్యాత్, ఒకవేళ వాక్ పారుష్యంగా ఉందనుకోండి అది లోక అప్రియత్వం. వాంగ్మాధుర్యం ఏదైతుందో అది మనకి లోక ప్రియత్వం, వాక్ పారుష్యం ఏదైతుందో లోక అప్రియత్వం కారకం అవుతుంది అంటారు. దానికే చెప్తారు, కోకిలు మనంతా పొగుడుతుంటాం, కోకిల ఆ కూతలు విని అబ్బా ఎంత బాగుంది, ఎంత గొప్పగా ఉంది పొగుడుతుంటాం. అదే కాకి కానీ వస్తే, కాకి అరుపులు విరిస్తే ఎక్కువగా తదేకంగా అరుస్తుంటే చేచి అని దాన్ని అసహించుకుని దాన్ని కాస్త తోలేస్తాం, అక్కడి నుంచి వెలగొడతాం. ఎందుకని అంటే కోవా కోకిలేన ఉపకార అంటారు. లోకానికి కోకిలి చేసిన ఉపకారం ఏముంటుంది, మనకి ఏమైనా ఉపకారం చేసిందా? అలాగే కోవా వాయసస్య అపకార, లోకానికి ఏంటి కాకి వాయస అంటే కాకి, వాయసస్య అపకార అంటే కాకి అపకారం చేసింది, చేయలేదు కదా. కానీ అక్కడ కేవలం వాక్ మాధుర్యం వల్ల కోకిల లోకప్రియత్వాన్ని పొంది, వాక్ పారుష్యం వల్ల కాకి కాస్త లోక అభిమానాన్ని పోగొట్టుకుంది, లోకలంతా కూడా అప్రియత్వం, లోకలు ఎవరు కూడా ఇష్టపడినటువంటి స్థితికి వచ్చింది అని చెప్తారు. కాబట్టి అదిగో అటువంటి వాగ్మాధుర్యం కలిగినటువంటి గోపికని ఈనాటి పాశురంలో వీళ్ళంతా కూడా మేల్కొలుపుతున్నారు. అందులో ఏమంటున్నారు, అమ్మాయి నువ్వు ఎంతో గొప్ప వాగ్మాధుర్యం కలిగినటువంటి దానివి, కాబట్టి నీ వాక్కులు మేము వింటే మాకు కూడా ఎంతో గొప్ప ఆనందం కలుగుతుంది భగవద్ అనుభవంలో. కాబట్టి నువ్వు కూడా వచ్చి మాతోటి ఈరోజు మనంతా కలిసి ఆ పంకజ కన్నానే పాడ ఏరో రంబావాయ్, మన పంకజాక్షుడైనటువంటి పరమాత్మని, ఆ శంఖచక్రధారి అయినటువంటి పంకజాక్షుడైనటువంటి ఆ పరమాత్మని పాడదాం రా అని వీళ్ళంతా కూడా పిలుస్తున్నారు. బయట వాళ్ళంతా కూడా ఆ లోపల ఉండేటువంటి గోపికని. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். உங்கள் புகக்கடை தோற்றத்தவாவியுள் செங்கை நீர் வாய் நெகிழ்ந்த ஆம்பல்வாய் கும்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னும் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரமேந்தொந்தள கையன் பங்கையக் கண்ணானே పాడేలో రెంబావాయ్. పాశురార్థాన్ని చూసుకున్నట్టయితే ఈ గోపికలంతా కూడా ఆ లోపల ఉన్నటువంటి గోపికని కొన్ని ప్రాభాతిక లక్షణాలని తెలియపరుస్తూ ఆమెను మేల్కొలుపుతున్నారన్నమాట. ముందుగా ఒక ప్రాభాతిక లక్షణాన్ని ఇక్కడ చెప్తున్నారు. உங்கள் புகக்கடை தோட்டத்தவாவியுள் செங்கை நீர் వాయ్ నెగిழ்ந்து ఆంబలవాయ్ కుంభినగాన్. మొదటి వాక్యం. ఈ వాక్యంలో అమ్మాయి మేల్కొనవలసింది, తెల్లవారింది అంటే ఏమిటరా తెల్లవారిందన్నా ఇంక ఏమిటి గుర్తు అంటే వీళ్ళు చెప్తున్నారన్నమాట. ఉంగళ్ పుగక్కడై తోటత్తవావ్యుల్, నీ యొక్క పెరట్లో ఉండేటువంటి ఆ పెరటి తోటలో ఉండేటువంటి బావి ఏదైతుందో నేలబావి, ఆ దిగుడు బావిలో కమలములు వికసిస్తున్నాయి, ఎర్ర కమలములు వికసిస్తున్నాయి, ఎల్లకల కలువలు. అలాగే ఆ విధంగా పద్మములు ముకులించుకుంటున్నాయి అంటే కాబట్టి మెలుగొనవలసింది
ఎర్ర కమలములు ఏదో వికసించడం ఏదైతుందో అది అంటే సూర్యుని యొక్క రశ్మి పడితే సూర్యకిరణములు అంటే తెల్లవారుతున్నప్పుడు వికసిస్తాయి. అలాగే సూర్యాస్తమయపంగానే చంద్రుడు ఉదయించగానే ఆ పద్మములు కాస్త వికసిస్తాయి అని చెప్పడమట. ఇప్పుడు ముకులించుకుంటున్నాయి, సూర్య తెల్లవారితే అవి ముకులించుకుంటాయి, ఎర్ర కలవలు వికసిస్తాయి. ఇది ప్రాభాతిక లక్షణంగా చెప్తున్నారు. అది ఎట్లా తెలుస్తుందరా, ఎలాగా దాన్ని ఎలా ఒప్పుకోవాలి అంటే అంటున్నారు అనమాట. అంటే మీకు ఎలా తెలిసింది అంటే, అంతలా చూసామమ్మా, బయట వీళ్ళకి జ్ఞానం ఉంది, అంతలా చూసాము. సరే బయట చూశారు, మా యొక్క పెరట్లో ఎలా వెలికినా మీరు ఎలా చూస్తున్నారు అంటే అడుగుతున్నమాట. లేదు, ఎందుకంటే మనం లోకంలో ఒక ప్రమాణం తీసుకుంటాం, ఎక్కడో పొగ వస్తుంది అంటే అక్కడ చూసి మనం ఆ పొగ ఉన్న చోట వన్ని ఉంది, అగ్ని ఉంది అని అంటాం. ఎత్ర ధూమ తత్ర అగ్ని అని శాస్త్రం చెప్తుంది. ఎక్కడెక్కడైతే ధూమం ఉంటుందో అక్కడ అగ్ని ఉంటుంది అని ఒకటి. అది ఎలా తెలుస్తుందండి మనకి అంటే, మనం మన యొక్క ఇంట్లో ధూమం ఉంది కాబట్టి అగ్నిని అనుమానిస్తున్నాం. అనుమాన ప్రమాణం ఉంటారు. ఇక్కడ పొగని చూసి అక్కడ అగ్ని ఉంది అని అనుమానిస్తాం. ఎలాగా అంటే, ఇంతకుముందు ఆ జ్ఞానం మనకి ఉంది. ఇంట్లో మన ఇళ్లలో మనం వంట చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క కట్టెల పొయ్యి నుంచి ఆ పొగ వచ్చి ముందుగా తర్వాత మంట వండుతుంది, ఆ విధంగా అగ్ని తయారవుతుంది. అలాగా కాబట్టి ఆ జ్ఞానం ఉన్నటువంటి అటువంటి జ్ఞానం వీళ్ళకి ఇక్కడ కలిగింది. ఎలాగా అన్ని సరస్సుల్లో బయట అంతా కూడా తెల్లవారుగానే ఆ ఎర్ర కలర్ వికసించడం వీళ్ళు చూశారు. కాబట్టి ఇదే విధంగా అంతటా కూడా వికసిస్తాయి అని అనుకున్నారట. కాబట్టి అంటే అన్నారట, కాదర్రా అవి మీరు కావాలని వికసింపజేశారు అని ఏదో బలాత్కారం. అలా కాదమ్మా, అది బయట కాదు, మీ ఇంట్లో ఆ తలుపులు వేసి ఉన్నాయి అన్నీ కూడా మీ ఇంట్లో పెరట్లో ఉండే దిగుడు బావిలో అక్కడ ఉండేటువంటి వాటిని అవి కూడా వికసించాయి అని చెప్తున్నారు. అలా కాదర్రా, అది బ్రహ్మజ్ఞానం ఉంటుంది, ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మీలో మీరే కొంతమంది ఏదో ఆనందంగా భగవంతుని పొందాలి, శ్రీకృష్ణుని పొందాలి అనే ఆనందంతో నా దగ్గరికి వచ్చి పాడుతూ నన్ను లేపేటప్పటికి వచ్చేసాం కదా, ఈ మనతో కలుస్తుంది అనే ఆనందంతో కొంతమంది ముఖాలు వికసించాయి. అవి మీరు ఎరగలనుకుంటున్నారు. నేను ఎప్పుడైతే కొంచెం రాకుండా అలా ఉన్నానో కొంతమంది దుఃఖిస్తున్నారు, వాళ్ళ యొక్క ముఖాలు అలా ముడిచిపోయాయి, వాటిని పద్మాలు అనుకుంటున్నారు, కానీ ఇది కాదు అని ఒప్పుకోలేదు. అప్పుడు ఇంకొక ప్రాపాదిక లక్షణాన్ని చెప్తున్నారు. செங்கல் படிக்கூரை வெண்பல் தவர் தங்கள் తిరుక్కోయిల్ செங்குడువాన్ పోయిన్రార్ అంటుంది. అంటే ఏమంటుంది ఇక్కడ అది ముందు చెప్పింది అనుమాన ప్రమాణం చెప్పింది అనమాట. ఇక రెండవది మనకి ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం చెప్తుంది. ప్రత్యక్షం ఏంటి? అక్షము అంటే ఇంద్రియము, ఇంద్రియ గోచరమైన దాన్ని ప్రత్యక్షం అంటాం. ఒక కన్నుతో చూస్తాం, కనిపించింది, ఒక రూపం కనిపించింది, ప్రత్యక్షం అంటాం. లేదు, కేవలం కన్నుతో చూసి ఏ ఇంద్రియానికి గోచరమైనా ఏదో నోట్లో వేసుకున్నాం, తీయగా ఉంది, ఆ యొక్క జిహ్వేంద్రియానికి తెలిసింది, అది ప్రత్యక్షమే. అలాగే ఏదో ముట్టుకున్నాం, చల్లగా ఉంది, లేకపోతే మెత్తగా ఉంది, వేడిగా ఉంది, త్వగేంద్రియానికి అది ప్రత్యక్ష గోచరం. ప్రత్యక్షం అంటే ఇంద్రియ గోచరం అవడం అంటాం. అలాగే ఇక్కడ వీళ్ళకి ఏంటంటున్నారు? శంగల్ పడి కూరే వెన్బల్ తవర్. ఎవరు వెళ్తున్నారు ఇక్కడ? కొంతమంది శంగల్ అంటే ఎర్రని ఆ యొక్క ఇటుక జేగురు రంగు వస్త్రములు ధరించినటువంటి సన్యాసులంతా కూడా వెన్బల్ తవర్ తెల్లని పళ్ళ వరుస కలిగినటువంటి వారు, తవా అనుకునేటువంటి వారు వీళ్ళంతా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? తంగళ్ తిరుక్కోయిల్ తమ దేవాలయాలకు ఆ తలుపులు తీయడానికి ఆ తాళముల చేతులు కొంచెం పొలం అంటారని ఆ తాళం చేతులు గుర్తుని తీసుకుని వెళుతున్నారమ్మా అని ఆ ముందుగా వెళుతున్న వాళ్ళని చూసి వీళ్ళు అంటారన్నమాట. అంటే శంగల్ అంటే ఎర్రని జేగురు వస్త్రాలు, కాషాయ వస్త్రం అంటారని. కాషాయ వస్త్రం రంగుకి ప్రతీక. ఏంటి అంటే అక్కడ అర్థం ఏంటంటే, కాషాయ వస్త్రం ధరిస్తే ఇంకా లోపల బయట ప్రాపంచికమైనటువంటి విషయాల మీద మనకి మనసు పోదు అనేటువంటి వైరాగ్యం అంటారు దాన్ని. విరాగి అంటే వైరాగ్యం. మనకో రాగం దేని చూసినా మనకి దానికి. కాబట్టి అటువంటి వైరాగ్యగ్రస్తులైనటువంటి వాళ్ళకి ఇంకా పళ్ళు తెల్లవలసి ఉంటాయి, తెల్లని పళ్ళు. ఎందుకని అంటే సాత్వికమైనటువంటి వాళ్ళు సాత్విక బుద్ధి ఉంటుంది అని. సాత్విక ఆహారానికి ప్రతీక తెల్లదనం. సత్వము అంటాం, సత్వగుణము అంటాం. అక్కడ మనస్సు సత్వంగా ఉంటే శారీరక సత్వం, ఆహార శుద్ధవు సత్వశుద్ధి అంటారు. ఈ శరీరంలో మనస్సు సత్వశుద్ధి కావాలంటే ఆహారం కూడా శుద్ధిగా ఉండాలి. కాబట్టి సాత్విక ఆహారం భుజించడం వల్ల సాత్విక గుణాలు వస్తాయి అని చెప్పి, అలాగే తెల్లని పలవరుస సాత్విక గుణానికి అది ప్రతీక. అటువంటి వాళ్ళంతా కూడా ఇంకా ఏం చెప్తున్నారు? అలాగే
తవ తవర్ సన్యాసులు అనేటువంటి వాళ్ళు ఏమన్నారట, తవ తవ అనాలి. ఎప్పటికీ తవ తవ అనడం సన్యాసికి అవసరం. మమ అని ఉండకూడదు. మనం ముందుగా ఒంగల్ పొగ ఇక్కడ ఆ ముందు వరుసలో కూడా అనుమానం చెప్పినప్పుడు కూడా నీ పెరటి తోటలో అంటున్నారు. అంటే భయపడుతుందేమో, వస్తుందేమో బయటికి. ఎందుకని అంటే భగవద్ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి, భాగవతోత్తములకి ఏమిటి అంతా పరమాత్మ పరతంత్రం తెలిసిన వాళ్ళకి నువ్వు నీది అనకూడదట. అధ్యక్షరస్తు మహాపాతకం అంటారన్నమాట. గొప్ప పాపానికి సంబంధించి పాపం అంట. అంటే నేను నాది అని అనకూడదు. అంటే అది పాపానికి హేతు అవుతుంది. ఎందుకని పరమాత్మకు సంబంధించింది అంతా. దాన్ని నేను అంటే ఒక దొంగలాగా దొంగతనం చేసినట్టు లెక్క. కాబట్టి నేను నాది అనకూడదు, అంతా నీవే అనాలి. అందుకని నమ్మాళ్ళ వాళ్ళు కూడా ఆ నాది నేను అనకండి అని మనం చెప్పడానికి ఆ పదం ప్రయోగించడానికి భయపడి నీర్నుమదు అనేటువంటి అని అంటారు. అంత ఇదిగా చెప్పారన్నమాట. ఇక్కడ ఈ సన్యాసులు కూడా తవర్ అంతా నీదే తవా తవా అనాలి. నీదే స్వామి, నువ్వు నీది అని అనాలి. అలా అనుకుంటూ పోయేవాళ్ళు అక్కడ కంగళ్ తిరుక్కోయిల్ వాళ్ళ కోయిళ్ళకి వెళుతున్నారు, ఆ కుంచే కొలను తీసుకువెళ్తున్నారు అని జ్ఞానముద్ర అని చెప్తారు. ఆచార్య పరిశీలించిన వాళ్ళకి జ్ఞానముద్ర అంటే సత్వరజస్తమో గుణాల నుంచి జీవుడైనటువంటి ఈ యొక్క ఆ చూపుడు వేలిని బొటన వేలి పరమాత్మ రూపమైన బొటన వేలితో కలిపి ఉంచాలి. అంటే జీవుడు పరమాత్మనే చేరి ఉండవలే. ఈ సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ఈ ప్రపంచం నుంచి వెలువడవలే. అప్పుడే పరమాత్మ యొక్క మోక్షం కలుగుతుంది అని చెప్పేటువంటి ఆ బోధన చేసేటువంటి వాళ్ళంతా కూడా ఆ పరమాత్మ యొక్క దేవాలయం తరడానికి వెళ్తున్నారమ్మా అని ప్రత్యక్ష ప్రమాణంగా రెండోదని చెప్పారు. అప్పటికే ఆమె ఒప్పుకోకపోతే మూడో ప్రమాణాన్ని చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నాం ఎంగళే మున్నం ఎഴുపువానువాయ్ పేషం అని చెప్పారు. మూడో ప్రమాణం ఏమిటి? మనకి మూడు ప్రమాణాలు మనం ఒప్పుకుంటాం. ప్రత్యక్షము, అనుమానము, చాలా ప్రమాణాలు ఉన్నాయి. కానీ వేదాంతపరంగా మన సాంప్రదాయంలో అంగీకరించే మూడు ప్రమాణాలే: ప్రత్యక్షము, అలాగే అనుమానము, శబ్ద ప్రమాణము. శబ్దం అంటే ఏంటి? వేదమే శబ్దము. ఆ శబ్దమే దాన్ని ప్రమాణంగా చేసుకుని మన అన్నిటికన్నా కూడా మనకి ప్రమాణం అంటే వేదంలో చెప్పబడినటువంటి దాన్ని మనం ఒప్పుకుంటాం. ఎవరు అంటే వేదాధ్యయన పద్ధతి మన పెద్దలు, వాళ్ళు మన శిష్టాచారమతి మనకి. అలాగే నువ్వు గొప్ప జ్ఞానివి కాబట్టి నువ్వు మాట ఇచ్చావు మాకు. ఏమని? నిన్న రాత్రి నువ్వు మాట ఇచ్చావు, నేనంతా మిమ్మల్ని లేపుతారా, కృష్ణ పరమాత్మ రమ్మన్నాడు కాబట్టి వెళదాం, మీరంతా పడుకోండి, నేను వచ్చి లేపుతా అన్నావు, మమ్మల్ని అందరం ఇద్దరు మేలుకుతా అన్నావు. ఏది నీ మాట? నువ్వు అనుసారం రాలేదు, మేము వచ్చేసాం. అయితే మరి మేము మాట ఇచ్చావు కదా, ఎంగళేమున్నం ఎഴുపువా, నీ మాటని మేము ధారకంగా చేసుకునేటువంటి వాళ్ళం అయ్యమా, వేద ప్రమాణాన్ని అంగీకరించాం. వాయుపేషం, మాకు మాట ఇచ్చావే, ఇలా పడుకోవడం నీకు తగునా? నంగాయ్, పరిపూర్ణురాలా, నువ్వు పరిపూర్ణురాలివి. ఎంత పరిపూర్ణత? ఎంతో పరిపూర్ణురాలివి. అంటే భగవద్గుణానుభవం బాగా తెలిసినటువంటి వాడిని ఎడిందిరాయ్, కాబట్టి మేలుకొనవలసింది అని మమ్మల్ని కరుణించవలసింది చెప్పి నానాదాయ్, ఇంకా ఈ గోపికని ఇంకో రెండు పదాలు చెప్తున్నారు. నానాదాయ్, నా ఉడయాయ్ అంటున్నారు. నానాదాయ్ అంటే సిగ్గులేనిదానా అంటున్నారు. ఇది దూషణం అంటే దూషణం కాదు, భూషణమే అంటున్నారు. నానాదాయ్, నా ఉడయాయ్. తర్వాత పదం నా ఉడయాయ్, మంచి నాలుగు కలిగినదానా అంటే మాటకారి దానా, మంచి నేర్పరితనం కలిగినటువంటి దానా అని రెండు చెప్తున్నారు. ఇక్కడ రెండు సంబోధన పదాలు వేశారు ఈ అమ్మాయికి. నానాదాయ్, సిగ్గులేనిదానా అంటే భగవంతుని యొక్క ఆ అనుభవంలో మనకి ఎటువంటి సిగ్గు ఉండకూడదు, దాన్ని అందరితో పంచుకోవాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి సిగ్గుపడకుండా తదేకంగా భగవంతుని యొక్క గుణానుభవం చేయవలే అని చెప్తున్నారు. దానికి ఉదాహరణగా మనకి అక్కడ సీతమ్మ వారు శక్తిని అలాగే సిగ్గుని విడిచిపెట్టాలి అని చెప్తారు. మనకి పెద్ద శక్తి అంటే ఏమిటి అంటే ఆ రామాయణంలో అక్కడ రావణాసురుడు అలా అమ్మవారిని సీతమ్మని బంధించి 2 నెలలు సమయం ఇస్తున్నా, తర్వాత నిన్ను కాస్త మా వాళ్ళంతా ప్రాతరాశంకరోతి, నన్ను టిఫిన్గా చేసేస్తారు, జాగ్రత్త చూసుకో అని బెదిరించి పెడితే అప్పుడు ఉంటుందన్నమాట, అబ్బాయి నేను భస్మం చేసేయగలను కానీ నేను చేయను. ఎందుకని అంటే నేను పరతంత్రులను, రాముడే వచ్చి పరమాత్మే వచ్చి రామచంద్ర స్వామి వచ్చి ఆ పని చేయాలి అని తను చేయలేదు. శక్తి ఉన్నా చేయకుండా పారతంత్ర్యాన్ని ప్రకటించింది. అలాగే ద్రౌపదీదేవి కూడా ద్రౌపదిని ఆ దుశ్శాసనం ఈడ్చుకు వస్తుంటే అక్కడ ఆమె కూడా చాలా వరకు అక్కడ సిగ్గు విడిచింది. ఎందుకని అక్కడ ఏమిటి విధంగా అలా కొంగు పట్టుకుని వచ్చి ఆఖరికి వాడితో పోరాడలేక అది కాస్త వదిలేసి 2 చేతులు పైకి లేచి గోవిందా అని ద్వారకావాస గోవిందా రక్షమాం పాహిమాం అని వేడింది. అప్పుడు సిగ్గు విడిచి వెళ్తే అప్పుడు పరమాత్మ కరుణించాడు. ఆ విధంగా పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు శక్తిని సిగ్గుని రెండింటినీ విడిచిపెట్టి వెళ్ళాలి అని చెప్పడం మనకి. నానాదాయ్, నా ఉడయాయ్, మంచి నాలుగు కలిగినటువంటి దానా, మంచి మాటకారి అని మమ్మల్ని అందరినీ నమ్మిని చెప్పావు. నీ మాటే మాకు దారకం. నువ్వు భగవద్గుణానుభవం చేస్తే నువ్వు కూడా మాతో వచ్చి కలిసి చేస్తే మనంతో శంగుడు చక్రమే. ఏం చేయాలరా అయితే అంటే మనంతా బయటకు వచ్చి నువ్వు మాతో కలిసి మనంతా కలిసి శంగుడు చక్రమేందని తడక్కయ్యన్, శంఖ చక్రాలు ధరించినటువంటి అజానుబాహువైనటువంటి ఆ పరమాత్మని మనం అంతా కూడా పంకజక్కనానే పాడ, ఆ పంకజాక్షుడైనటువంటి పరమాత్మని మనం పాడుదాం. ఈ గోపికని నావుడయాయ్ అని అంటున్నారు.
నావుడయాయ్ అంటే మంచి నాలుక గలదానా. నాలుక యొక్క గొప్పతనం ఎప్పుడవుతుందట? నాలుక ఉంది ఎందుకు ఇచ్చాడు పరమాత్మ అంటే మనకి భగవద్ గుణానుకీర్తనం చేయాలి. అప్పుడే ఆ నాలుక సా జిహ్వా యా హరిం కీర్తయేత్ కేశవం కీర్తయేత్. ఏ నాలుక అంటే ఏదైతే హరిగుణగానాన్ని చేస్తుందో ఆ నాలుక. లేకపోతే ఆ నాలుక అక్కడ చెప్తాడు పోతాను కూడా, అది కప్పల నాలుకట. కప్పలు కూడా బెకబక ఉంటాయి. ఆ విధంగా నాలుకకి అక్కడ సార్థక్యం ఎప్పుడంటే భగవద్గుణానుభవం చేసినప్పుడే. దీనికి ఉదాహరణగా మనకి అక్కడ రామాయణంలో ఒక చిన్న ఘటన జరుగుతుంది, తెలుస్తుంది మనకి. ఏమిటి అంటే సీతమ్మ వారు రక్షించేవారు లేరు, నన్ను ఏ విధంగా నేను రామచంద్రుడిగా తెలియదు, ఏం చేయాలి అని తను ఆత్మార్పణం చేసేసుకుందాం అనుకుని తన యొక్క ఆ జడతోటి ఆ చెట్టు కొమ్మకి కాస్త ఆ విధంగా బంధించుకుని ఆత్మార్పణం చేసుకుందాం అనుకుంటుంది. అప్పటికే ఆంజనేయ స్వామి వచ్చాడు. అక్కడ వచ్చి ఉండి ఎలాగ మాట్లాడాలి? గబుక్కుని ఒకవేళ ఏంటమ్మా నేను పలానా సీతమ్మ గారు మీరు ఆగండి అని చెప్పడానికి వేలు. ఎందుకంటే ఈ రాక్షసమాయ రావుండే ఇలా మళ్ళీ దాన్ని నన్ను ఒప్పించడానికి వచ్చాడేమో అనుకుంటుందని వెంటనే వెళ్ళి మాట్లాడడానికి సాక్షాత్తుగా మాట్లాడలేకపోయాట. ఏమని పయనించుని చిన్నగా మొదలుపెట్టాట. రామకథాశ్రవణం చేశాడు మొదలెట్టాట. సంస్రవే మధురం వాక్యం వైదేహ్యా వ్యాజహార అంటారు. మధురం వాక్యం సంస్రవే, చిన్నగా మధురంగా మాటల్ని ఆ వాక్యాల్ని వినిపించసాగాడు. రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజురాసీన్ మహాయశా అని మొదలెట్టాడు. రామకథనంతా కూడా చెప్పడం మొదలెట్టాడు. ఎప్పుడైతే ఈ విధంగా రామకథని చెప్పడం మొదలెట్టాడో వెంటనే అమ్మ చూసింది, ఏమిటి ఇక్కడ రామకథ వినిపిస్తుంది అని. ఆ మధురమైనటువంటి ఆ వాక్యాలు విని ఆ యొక్క అమ్మవారు కాస్త వెంటనే తను అప్పటిదాకా ఆత్మార్పణం చేసేసుకుందాం అనుకునేటువంటి ఆమె కాస్త వెనక్కి తగ్గి ఏదో రామకథ వినిపిస్తుంది ఏమిటా అని ఆ విధంగా అది ధారకమైంది అమ్మకి. అలాగా ఆచార్య అంటే మనకి మామూలుగా మంచి వాక్యాలు చెప్పేవాళ్ళు ఎవరు అంటే మనల్ని సన్మార్గంలో పెట్టి తమ వాక్యాల్ని మంచి వాక్యాలతో శ్రీసూక్తులతో మనల్ని కూడా పరమాత్మని పక్క చేర్పించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆచార్యులు. అది వాంగ్మాధుర్యం. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఆచార్యత్వాన్ని కూడా చేశారు. ఇక్కడ పరమాత్మ ఏ విధంగా అమ్మవారు ఇంకా ఆత్మార్పణం చేసుకునేటువంటి సీతమ్మవారిని కాస్త ఆ విధంగా మంచి పలుకులు రామకథ శ్రవణాన్ని చేయించి రామకథను చెప్పి ఆ విధంగా బతికించాడే. అటువంటి దానివే కదమ్మా నావుడయాయ్ అని అంత మంచి వాగ్మాధుర్యం కలిగినటువంటి అమ్మాయి చెప్పడం. ఇంకా మనం ఆళ్వాళ్ళ పరంగా చూస్తే నావుడయాయ్ అనడంతో ఈనాటి భాషలో మనకి అటువంటి అంత గొప్పైనటువంటి ఆళ్వార్లైనటువంటి మన నమ్మాళ్వారిని మనకి ఇక్కడ స్మరించున్నారు ఈ గోపికలంతా కూడా. ఆవిర్భవించినప్పుడు వీరు కారణజన్ములు, కొందరు పరమాత్మే ఈ విధంగా ఆవిర్భవించాడు అందరినీ అని చెప్పడానికి వచ్చారు. అయితే ఆవిర్భవించగానే కారి దంపతులు కూడా అక్కడ పరమాత్మ ప్రార్థిస్తారు. అయ్యా నీవు అటువంటి మాకు పుత్రులు కలగవలే అని కోరుకుంటారు. వాళ్ళ కలకని కాస్త తీరుస్తాడు పరమాత్మ. ఒక పుత్రుడు జన్మించిన తర్వాత కొంతకాలం వరకు జన్మించగానే మామూలుగా లోకంలో ఏంటి పిల్లవాడు కేరని ఏడిస్తే మనకి ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. కానీ ఈయన ఏడవలేదు. ఎందుకని అంటే మనం ఎందుకు ఏడుస్తాం అంటే మనం ఈ యొక్క భూమి పడగానే మనకి శఠం అనేటువంటి ఒక వాయువు వస్తుట కలి ప్రభావంతో కలికి సంబంధించినటువంటి శఠవాయువు అనేది వచ్చి మనలో చేరుతుంది. ఎప్పుడైతే ఆ శఠవాయువు జీవుని పట్టుకుంటుందో వెంటనే జీవుడు ఏడవడం ప్రారంభిస్తాడు. అలాగా అక్కడ కూడా నమ్మాళ్ళ వారిని కూడా పట్టుకోవడానికి వస్తే వెంటనే వారు ఆ శఠం అనేటువంటి వాయుని దూరంగా హుంకరించి దూరంగా తోసేశారు. ఆ తనలో చేరనివ్వకుండా చేశారు కాబట్టి శఠారి అని అయ్యారు. దానికి శత్రువు అయ్యారు. శఠారులోను వారికి అర్థం, శఠారులని వారికి పేరు. శఠజిత్, శఠగోపులు, శఠారి అనేటువంటి పేర్లు వారికి. శఠం అనేటువంటి వారిని దూరంగా తరిమివేసినటువంటి వారు. అలాగే 16 సంవత్సరాలు ఎప్పుడైతే పరమాత్మ అక్కడికి ఆవిర్భవించాడో శఠగోపులుగా వెంటనే అక్కడ ఆ తింత్రిణీ మూల సంశ్రయం అంటారు. తింత్రిణీ మూలంలో ఉన్నారు 16 సంవత్సరాలు. తింత్రిణి అంటే ఆ ఆదిశేషుడే వచ్చి అక్కడ చింత చెట్టుగా తయారై ఆ త్వరలో కూర్చుని 16 సంవత్సరాలు అలాగా ఉండేవారు ధ్యానంలో. వీరు ఈ 4 వేదాల్లో సామవేద రూపమైనటువంటి తిరువాయుమొഴി అనేటువంటి దివ్యమైన ప్రబంధాన్ని మనకు అందించారు. అది మనందరికీ కూడా అనుసరణీయము. అది మనం అనుసరిస్తే చాలు మనకి తదేకమైన ఆనందం మోక్షం కలుగుతుందని చెప్తారు తిరువాయుమొഴి. ఇందులో మరి 1100 పాశురాలు ఉన్నాయి. ప్రతి పాశురాలకి కూడా అది మామూలుగా ఆయన అనుకుంటారట, ఏమిటి ఇంత గొప్ప గ్రంథం నేను ఎలా రాశాను, నేను రాశానా, పరమాత్మే రాయించాడు తన చేత అనుకున్నారట. ఎలాగంటే మనకి మైక్ ద్వారా మాట్లాడేది మనమైనా మైకి ఎలాగైతే మన మాటలన్నింటినీ ప్రసరింపజేస్తుందో అలాగే అనుకున్నారట వారు కూడా. నేను కేవలం సాధనమే, పరమాత్మే రాయించాడు, లేదు మానవ మాతృడికి ఈ విధమైనటువంటి గ్రంథం రాయడానికి రాదు, దివ్య ప్రబంధం ఇది, ఇంతకు దివ్య ప్రబంధాన్ని రాయించాడు పరమాత్మ యొక్క
జ్ఞానమే పరమాత్మే ఇచ్చాడు కృపకటాక్షం వల్లే అని అనుకుని ఆ విధంగా అనుకునేవారట. అందుకని అయితే కూడా పరమాత్మ ఈయన వేరే పెట్టారు. ప్రతి 11వ పాశురానికి తిరుక్కురుగు షడగోపనిషన్నా కురుగూరు షడగోపనిషన్నా అని ఉంటుంది అక్కడ. అందులో అంటే ఆ షడగోపుడు చెప్పినటువంటి 10 పాశురాలు అని ఈ విధంగా చెప్తుంటారు. ఆ విధంగా అంత గొప్పవారు వారు. అయితే కొంతకాలానికి ఈ యొక్క 4,000 దివ్య ప్రబంధములు కూడా, నారాయణ దివ్య ప్రబంధం కూడా మనకి లోపించిపోయింది. అయితే ఎలాగా అంటే వారి శిష్యులు నాదములు అంటారు. వారు మీ దగ్గరికి వచ్చి వారు ప్రార్థించారు. విని అయ్యా ఏంటి ఎలాగా, ఎక్కడో విన్నారు వీరు ఆరావముదే అనేటువంటి తిరుక్కుళందై అనేటువంటి దివ్య దేశంలో ఎవరో ఆరావముదే అనేటువంటి ఒక పాశురాన్ని చదువుతుంటే విన్నారు. అందులో 1000 1000లో 1000లో ఉండేటువంటి ఈ 10 పాశురాలు అని విన్నారు. 10 పాశురాలు ఇంత మధురంగా ఉన్నాయే, 1000 ఉన్నాయా అంటే ఏమిటి, ఎక్కడ వారిని అడిగితే వారు ఎవరు మాకు తెలియదండి, ఇవే ఉన్నాయి మా దగ్గర, మిగతా లేవు, లోపించే అని చెబితే అప్పుడు వీరు మళ్ళీ అక్కడ ఆ నమ్మాడు వారి దగ్గరికి వచ్చి ఆ ముందు ప్రార్థిస్తూ మధుర కవులు రచించినటువంటి ఆ యొక్క కణుని సిరుత్తాంబు అనేటువంటి దివ్య గ్రంథాన్ని 11 లక్షల సార్లు వారు జపం చేసి అప్పుడు ఆ నమ్మాడు వాళ్ళు ప్రత్యక్షమై వారి ద్వారా వీరు ఆ 4000 దివ్య ప్రబంధం అందరు వాళ్ళు రచించినటువంటి దివ్య ప్రబంధాన్ని కూడా వారు తెరలోపట ఉండి చెప్తుంటే వీరంతా రాసినట్టుగా వీరికి ఆ జ్ఞానం సంప్రాప్తించి వారి ద్వారా మనకి ఈ 4000 దివ్య ప్రబంధం కూడా మనకి సంప్రాప్తించింది అని మన మధ్య అటువంటి ఆ నమ్మాడు వాళ్ళని అలాగే వారి నాదములని కూడా ఈనాటి భాషల్లో ఈ గోపికలంతా కూడా స్మరించారు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.